ఇండస్ట్రీ 2 కళ్ళతో కూడా వర్క్ చేసిన సంతృప్తి ఉంది మీకు. ఎస్ ఎస్ ఓకే. వాళ్ళిద్దరితో చేశాను, కృష్ణ గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను. అది ఎలాగంటే 1 year అయిపోయింది వాహినిలో. ఇప్పుడు స్వామి గారు రఘుని ఏలూరు పట్టుకొచ్చేయండి అన్నారు. ఆర్డర్ ఇచ్చారు మా నాన్నగారి దగ్గర. ఏలూరు దగ్గర బుట్టాయిగూడలో భక్త కన్నప్ప సినిమా ఓపెనింగ్. ఓకే ఓకే ఓకే. బాపు గారిది. గోపికృష్ణ మూవీస్. ప్రభాస్ వాళ్ళ నాన్నగారు ప్రొడ్యూసర్ సూర్యనారాయణ గారు, సూర్యనారాయణ రాజు గారు. ఆ సినిమాకి తీసుకొచ్చామన్నారు. అసలు నేను బయటకు వచ్చాను వాహిని నుంచి, అందరూ టాటా బై బై చెప్పి వెళ్ళిపోయాను. తీసుకుని వెళ్ళి అక్కడ కృష్ణరాజు గారు హీరో. సంస్థ అయింది. జయకృష్ణ మేకప్ మనం టోటల్గా అన్నీ చూసేవాళ్ళు. వాణిశ్రీ గారు మళ్ళీ అవన్నీ. ఓకే. అప్పుడు కృష్ణరాజు గారితో అసిస్టెంట్గా నేను ఆ సినిమా. ఓకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్వామి గారితోనూ మన ఎవరు గోపాలరెడ్డి గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నట్టు కూడా చేశాను. నేను ఆయనతో చేసిన సినిమాలు పల్నాడు పౌరుషం. అబ్బో, అది కూడా మంచి సినిమా. చాలా మంచి సినిమా అండి ఇది. భారతీరాజా గారు తమిళ్లో చేసిన కిళక సీమలో అనే పిక్చర్ 1 year అడింది అక్కడ. 1 year. తెలుగులో ఎడిటర్ మోహన్ గారు చేశారు, కృష్ణరాజు గారు. ఎలాగో పరిచయాలు ఉన్నాయి బాగా. ఇది తర్వాత ఇంకో గొప్ప సినిమా చెప్పడం మర్చిపోయాను. స్వామి గారు కెమెరామెన్, కృష్ణరాజు గారు ప్రొడక్షను, అమరదీపం. ఎంత మంచి హిట్ అని, అద్భుతమైన సినిమా అది. అవును. అప్పుడు నేను అసిస్టెంట్. బి గోపాల్ అని డైరెక్టర్ ఉన్నాడు కదా, అవును, వాడు కూడా అప్పుడే చేరాడు. అలాగా అసిస్టెంట్స్ గాను ఇప్పుడు చేస్తున్నప్పుడు దగ్గర క్లోజ్ క్వార్టర్స్ తిరుగుతాం కదండి. అవునవును. స్వామి గారు అసిస్టెంట్ అంటే మా పేరు కూడా గుర్తుంటాయి వాళ్ళకి. అవును. అలాగా ఆయనతో కూడా చేశాను. వెరీ గుడ్ అండి. ఆయన మర్యాదలు మామూలుగా ఉండవంటే సొంత ప్రొడక్షన్. మళ్ళీ అసలు సొంత ప్రొడక్షన్ ఆ రోజుల నుంచి అట్లనే ఉండారంటే. తిండి మామూలుగా భోజన ప్రియులని ఆయన తింటాం పక్కన పెడితే రాజులు అన్నారు కదండి. రాజులు అనడమే అందుకని అన్నారు. ఎస్, డెఫినెట్గా అందులో ఆతిథ్యం వల్ల వాళ్ళే అసలు అద్భుతం. అదే అలవాటు ఇప్పుడు ప్రభాస్ గారికి వచ్చినట్టుంది. విశ్వనాథ్ గారు కాంబినేషన్ వచ్చే వరకు ఏం జరిగింది అసలు? విశ్వనాథ్ గారు పరిచయం ఎలా జరిగింది? విశ్వనాథ్ గారితో నేను డైరెక్ట్గా కెమెరాగా చేసింది స్వాతి ముత్యం ఫస్ట్, ఫాలోడ్ అదే ఒకే ఇయర్లో సిరివెన్నెల. అంతకుముందు నేను సిరిసిరిమూవ సినిమాకి పనిచేశాను, స్వామి గారు కెమెరామెన్. ఓకే ఓకే. సిరిసిరిమూవ. అవునవును. జుమ్మందినా ఆ సినిమాకి పనిచేశాం. ఓకేండి. ఓకే. ఓ చిన్న మంచి మెమరీ. వాహినిలో ఒక రోజున జీవన జ్యోతి సినిమా, వాణిశ్రీ గారు, అది కూడా 1 year సినిమా, అంత బాగా ఆడేసింది. డివిఎస్ రాజు గారు ప్రొడక్షన్. ఓకే. ఏదో లెన్స్ ఇచ్చి, నేను కాదు అక్కడ ఇన్ఛార్జి, ఆల్రెడీ 2 ఉన్నారు, రఘు ఈ లెన్స్ అక్కడ ఇచ్చేసా అని అతను అడిగాడంటే అక్కడికి వెళ్తే విశ్వనాథ్ గారు రాజబాబుకిను రామాప్రభుకి కామెడీ సీన్ అది, ఫస్ట్ నైట్ సీన్. రాజబాబు తెలుసు కాబట్టి తెలుసు రాజబాబు గారు. ఇప్పుడు బ్రహ్మానంద గారు ఇప్పుడు ఎంత, అప్పుడు రాజబాబు గారు అంత. అవును. అది అనమాట. అసలు రామాప్రభు వాళ్ళిద్దరు కాంబినేషన్. ఫస్ట్ నైట్లో తమాషైన సీను. అమ్మాయికి కన్ను అది రెప్ప ప్రాబ్లం, వీక్నెస్, కన్నుకోవటం వీక్నెస్. అది నేను వెళ్ళినప్పుడు ఆయన చేసి చూపిస్తున్నారు. నవ్వుకుంటారు, తెగ నవ్వేస్తున్నాను నేను. అందరూ ఇలా చూస్తారు, ఏంటి ఇలా నవ్వేస్తాడని. అంత బాగా చేస్తున్నారు విశ్వనాథ్ గారు, అంత మంచి ఆర్టిస్ట్ ఆయన. చేసి చూపిస్తే తర్వాత వీళ్ళు చేస్తారు. కాదమ్మా ఇలా 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 టైమింగ్ అంతా. ఫస్ట్ టైము కంటితో విశ్వనాథ్ గారు అంత డిస్టెన్స్ వచ్చింది అక్కడ. తర్వాత మళ్ళీ సిరిసిరిమూవకి స్వామి గారు అసిస్టెంట్గా డైరెక్ట్గా చేసింది సిరిసిరిమూవ ఆఫీసు. మాకు ఆఫీస్కి వెళ్ళి వస్తుండే కదా, వెనకాల ఒక రూమ్ ఉండేది. అక్కడ ఆయన ప్రొడ్యూసర్ తాలూకు మనుషులు వేరే వాళ్ళు, అక్కడ వంశీ ఉన్నాడు. ఇప్పుడు మా వంశీ ఉన్నాడు, ఇంకెవరెవరు ఉన్నారు. అక్కడ ఇంకొక అతను ఉన్నాడు, ఆనంద్ అని, కేవీ మహాదేవన్ గారి దగ్గర అసిస్టెంట్. ఓకే. ఆయన సిరిసిరిమూవకు ఆయన కదా మ్యూజిక్, వాళ్ళంతా వెనకాల ఉండేవాళ్ళు. సరదాగా నేను కూడా వెళ్ళి అప్పుడప్పుడు వాళ్ళతో కలిసాడు, సేమ్ ఏజ్ గ్రూప్. ఓకే. సో అక్కడ వంశీ పరిచయం అయిన తర్వాత మాకిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది ఇద్దరికి. అంటే అతను ఇంటర్నేషనల్ ఫిల్మ్ గురించి మాట్లాడడం, ఫారిన్ ఫిల్మ్స్ గురించి, టెక్నాలజీ గురించి. నేను మాట్లాడింది ఏమో అతను ఎస్ఎస్ ఆ సినిమా కూడా చూశానంటాం. నా దగ్గర టెక్నికల్ నాలెడ్జ్ ఉందని చెప్పి అతను కూడా నాతో బాగా ట్రావెల్ అవడం. సో ట్రావెల్ అవడం ఏంటంటే ఇద్దరం నాకంటే 2 ఇంచులు పెద్ద పెద్ద, ఇద్దరం పొట్టోళ్ళమే, సేమ్ ఏజ్ కూడా. నాకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు వంశీ, ఇప్పుడు 68. ఓకే. సో ఎక్కడికి వెళ్ళినా లంబు జంబు అనేవాడు, మాకు వెనక మాట్లాడుకున్నాడు. అలాగే ఇద్దరు వెళ్తున్నారు లంబు జంబు అని. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఢిల్లీకి వెళ్ళినా, బొంబాయి వెళ్ళినా, కలకట్టా వెళ్ళినా,
బెంగళూరు వెళ్ళినా మీ ఇద్దరం కంపల్సరీ, మిగిలిన వాళ్ళు కూడా వస్తారనుకోండి. అలాగే వెళ్ళి ఇద్దరం కలిసి గొప్ప గొప్ప థాట్స్లో ఉన్నాం. మోడర్న్ థాట్స్, కొత్త కొత్త టెక్నాలజీ, ఆ సినిమా సబ్జెక్టు, స్క్రీన్ ప్లే అంతా గొప్పగా చేశాడు, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ బాగా డీట్స్. తర్వాత మేము ఎక్కువగా దాంతోపాటు ఫాలో అయింది ఏంటంటే క్రియేటివ్ బ్లాక్ బుక్ అని ఒకటి ఉంటుంది, చాలా పెద్ద బుక్, ఒక బైబిల్ లాంటిది అనమాట. ఫర్ ఆల్ ది విజువల్ ఆర్ట్స్కి సంవత్సరానికి పుస్తకం ప్రింట్ చేస్తారు. డిజైనింగ్ కానీ, లైటింగ్ కానీ, అది కానీ ఇది కానీ, అది బాగా డీటెయిల్గా ఫాలో అయ్యేవాళ్ళం. మాకు స్ఫూర్తి ఎవరంటే పెద్ద పెద్ద డైరెక్టర్లు లైక్ మణిరత్నం గారు కానీ ఎవరైనా కూడా అది కొంచెం దగ్గర పెట్టుకొని చూస్తూ ఉంటారు, ఇన్స్పైర్ చేస్తాయి. దాంట్లో ఉన్న ప్రింటెడ్ ఫోటో కానీ, పెయింటింగ్స్ కానీ, అది కానీ. అలాగా ఉన్న మాకు తను డైరెక్టర్ అయితే నేను కెమెరామెన్ అని మేము అనుకున్నాము, ప్రపంచం అంతా కూడా అనుకుంది. కానీ అలా జరగల.